బ్రేకింగ్ చూస్తున్నాం. యూనివర్సిటీలో ఎంఏ కోర్సు చేస్తున్న విద్యార్థినిపై బుధవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు అత్యాచార యత్నంకి ప్రయత్నించారు. ఉస్మానియా యూనివర్సిటీ పిఎస్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాల్ని పోలీసులు భరోసా సెంటర్కు తరలించారు. విద్యార్థిని వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఓయూ పోలీసులు సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, ఎంఏ చేస్తున్న విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందంటారు? ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో ఎంఏ కోర్సు చేస్తున్న విద్యార్థినిపై కూడా బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు అత్యాచార యత్నానికి ప్రయత్నించడం జరిగింది. అయితే ప్రతిఘటించిన యువతి కేకలు వేయడంతో వారిద్దరు కూడా పారిపోవడం జరిగింది. వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కూడా యువతి ఫిర్యాదు చేయడం జరిగింది. యువతికి మద్దతుగా కూడా ఇప్పటికే భారీ సంఖ్యలో కూడా ఇటు విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా తరలి రావడం జరిగింది. అయితే విద్యార్థిని వెంటనే కూడా భరోసా సెంటర్ కూడా పోలీసులు పంపించడం జరిగింది. విద్యార్థి వాకింగ్ చేసిన సమయంలో చీకటి ప్రాంతంలో కూడా ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నం చేసినట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ స్థానికంగా ఉన్న సీసీటీవీ విజువల్స్ ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే విద్యార్థికి ముఖ్యంగా అమ్మాయిలకు క్యాంపస్ లో రక్షణ కరువైందని కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. ఏది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ వీసీ ఉన్నారో ప్రొఫెసర్ సురేష్ పై కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి కూడా భరోసా లేదు, యూనివర్సిటీలో రక్షణ లేకుండా పోయింది. వెంటనే సురేష్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే నిన్న ఉదయం నుండి ఈ రోజు ఉదయం వరకు కూడా వీసీ ప్రొఫెసర్ సురేష్ కుమార్ కూడా చాంబర్ నుండి బయటకు రాకుండా కూడా విద్యార్థులు అడ్డుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎక్కడికక్కడ కూడా భారీ గేట్ల మధ్య కూడా బందోబస్తు మధ్యలో ఈ రోజు ఉదయం కూడా సురేష్ ని బయటకు తీసుకొచ్చిన ప్రయత్నం చూస్తున్నారు. అయితే పోలీసులు ఇప్పటికే సురేష్ ని బయటకు తీసుకురావడం జరిగింది. అయితే యూనివర్సిటీ ప్రాంతంలో ఎప్పుడు కూడా గేట్లు మూసివేసి ఉంటాయి. అయితే రాత్రి సమయంలో వేరే వారు ఇక్కడికి వచ్చి అత్యాచార ప్రయత్నాన్ని చేశారని కూడా విద్యార్థులు ఆరోపణ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే వేరే వారు వచ్చే వరకు కూడా యూనివర్సిటీలో ఎలాంటి కట్టుదిట్టమైన భద్రతలు లేకుండా కూడా ఎలా ఉంటాయని కూడా ఇప్పటికే వీసీ పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. వెంటనే వీసీ దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఓయూ యూనివర్సిటీ క్యాంపస్ లో గంజాయి కల్చర్ అయితే డ్రగ్స్ కల్చర్ ఎక్కువగా ఉందని కూడా విద్యార్థులు ఆరోపణ చేస్తున్నారు. యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు కాకుండా బయట ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి రాత్రి సమయంలో కూడా గంజాయి సేవిస్తున్నారనే ఆరోపణలు కూడా ఎదురవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ గంజాయి సేవించడానికి వచ్చే వ్యక్తులే అమ్మాయి పైన అత్యాచారానికి ప్రయత్నం చేశారని కూడా ఆరోపణలు చేస్తున్నారు విద్యార్థులు. ఈ నేపథ్యంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి పటిష్టమైన బందోబస్తు లేకుండా అవి లేకుండా కూడా ఎందుకు ఉంటున్నారని కూడా ఇప్పటికే అది ఇటు ఉపాధ్యాయ బృందం పైన కూడా ఇప్పటికే ఆందోళన చేపడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఎవరు క్యాంపస్ లకు రాకుండా సెక్యూరిటీ ఏం చేస్తుంది, సెక్యూరిటీ అలర్ట్ చేయకుండా ఇటు బీసీ ఏం చేస్తున్నాడు అనే నేపథ్యంలో కూడా ఉద్రిక్త పరిస్థితిని ఎదుర్కోవడం జరిగింది. సురేష్ వెంటనే రాజీనామా చేయాలని కూడా ఇప్పటికే ఆందోళన చేపడుతున్నారు. నిన్న మొత్తం 24 గంటల పాటు కూడా ఈ బీసీని బయటకు రాకుండా కూడా విద్యార్థులు ప్రకటించే ప్రయత్నం అయితే చేసినా మనం తెలుసుకోవచ్చు. అయితే మొత్తం మీద పోలీసుల జోక్యంతో ఇప్పటికే వీసీ సురేష్ కూడా బయటకు రావడం జరిగింది. అయితే తమకు న్యాయం జరిగే వారు కూడా పోరాటం ఆపమని కూడా ఇప్పటికే విద్యార్థులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యంగా స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందని, గంజాయి కల్చర్ ఎక్కువగా అవుతుందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఇటు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పట్టించుకోవడం లేదని కూడా ముఖ్యంగా విద్యార్థులు ఆరోపణ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటికైతే పోలీసులు అయితే ఘటన స్థలానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ చేస్తున్నారు. అందులో కూడా చీకటి ప్రాంతం ఉంది కాబట్టి అందులో విజువల్స్ అక్కడ కనిపించలేదని కూడా మనకి ఇప్పటికే వాళ్ళు తెలపడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మరోసారి ఇలాంటి ఘటనలు యూనివర్సిటీలో జరగకుండా కూడా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేయాలని, ముఖ్యంగా ఆడవారు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి యూనివర్సిటీ చదువుకుంటున్న నేపథ్యంలో వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా విద్యార్థి సంఘాలను తెలుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కౌండిన్య, సీసీ ఫుటేజ్ ఆధారంగా విద్యార్థిపై అత్యాచార యత్నం చేసినటువంటి వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారా, లేకుంటే విద్యార్థి ఎవరిపైన అనుమానం ఏమైనా వ్యక్తం చేశారంటారా? అయితే క్యాంపస్ లో ఎవరిపైన కూడా ఇక్కడ అనుమానాలు వ్యక్తం అవుతలేదు. కేవలం బయటకి వచ్చిన వారిపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈ క్యాంపస్ ఉన్న వారందరినీ కూడా విద్యార్థులు గుర్తుపడే పరిస్థితి ఉంటుంది. కాకపోతే కొత్త వాళ్ళ ముఖం ఉన్నట్టు కూడా విద్యార్థిని చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే కొత్త వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళే అత్యాచారానికి ప్రయత్నం చేశారని కూడా ఇప్పటికీ విద్యార్థిని వెల్లడించినట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే సీసీటీవీ ఫుటేజ్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే విద్యార్థులకి
ఇటు విద్యార్థులు కాకుండా బయట అవుటర్స్ ఎందుకు వస్తున్నారు, వచ్చే ఆస్కారం ఏముందనే కోణంలో కూడా విద్యార్థులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే యూనివర్సిటీ క్యాంపస్ మొత్తం కూడా ఇప్పటికే డ్రగ్స్ కల్చర్ అలవాటు అవుతున్నట్టు కూడా ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. బయట వాళ్ళు అక్కడికి వచ్చి ఇటు మద్యంతో పాటు డ్రగ్స్ కూడా సేవిస్తున్నట్టు కూడా పలుమార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఇటు యాజమాన్యాలు వీసీ కూడా పట్టించుకోవడం లేదని, పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు విద్యార్థులకి మద్దతుగా కూడా అక్కడికి చేరుకొని భారీ ఎత్తున కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే విద్యార్థిని భరోసా సెంటర్ గా పంపించడం జరిగింది. తనకు న్యాయం చేసేలా కూడా పోలీసులు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఓవరాల్ గా చూసుకుంటుంటే బయట వాళ్ళు వచ్చి మాత్రమే ఇక్కడ అత్యాచారానికి ప్రయత్నం చేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే సెక్యూరిటీ పర్పస్ ని తల్లు కప్పి బయటకు వచ్చే పరిస్థితి మనకు ఉండదు. కాకపోతే ఎందుకంటే బయటకు ఎలా వస్తున్నారు, బయట వాళ్ళు లోపలికి ఎలా వస్తున్నారు, సెక్యూరిటీ ఏం చేస్తుందన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. డ్రగ్స్ కల్చర్ ని కూడా వెంటనే అక్కడ అరికట్టాలని కూడా ఇప్పటికే విద్యార్థులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజ్ ని కూడా చూస్తున్నారు. అసలు యూనివర్సిటీ వాళ్ళు ఆ ప్రయత్నం చేశారా, లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆ ప్రయత్నం చేశారనేది దీర్ఘంగా కూడా విచారణ చేపడుతున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.